ఎందుకు ఈ ఇన్స్టిట్యూషన్లో ఎవరు ఇది అడగడం లేదు? మేము సస్తేనే వీటికి ఒక సమాధానం దొరుకుతుందా? India is my country. India is my country. All Indians are my brothers and sisters. My brothers and sisters. రే ఈసారి స్పోర్ట్స్ డే లో ఎన్ని గోల్స్ కొడతాను చూడు. ఫుట్బాల్ అంతా ఒక గేమ్ ఆరా, రన్నింగ్ రేసే మంచి గేమ్. రే ఈసారి రన్నింగ్ రేస్ లో నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ చూద్దారా. మీరు ఇక్కడ కలలు కంటున్నారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత స్టాఫ్ అందరూ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లి స్పోర్ట్స్ డే వద్దనబోతున్నారా? వెళ్ళి చదువుకునే పని చూడండి. అందరం కలిసికట్టుగా మాట్లాడుకుని ఒక నిర్ణయంతోనే వచ్చాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ చేయాలి. పిల్లలకి చదివే సార్ ముఖ్యం. అవును సార్, పోయిన సంవత్సరమే రిజల్ట్స్ చాలా తక్కువ. ఈ సంవత్సరం మంచి రిజల్ట్స్ చూపించే తీరాలి సార్. ఏంట్రా ఇలా అంటున్నారు? ఇదంతా మారిమూతు సార్ పని అయి ఉంటుందిరా. స్పోర్ట్స్ డే ని క్యాన్సిల్ చేయండి సార్. ఏంటి చెప్పండి. అవును సార్, మీరు క్యాన్సిల్ చేసి తీరాల్సిందే. ఇక్కడ పని పాట లేకుండా కూర్చున్నావా? ప్రిన్సిపల్ సారు స్పోర్ట్స్ డే వద్దని అనౌన్స్ చేస్తే ఏం చేయాలరా? మేడం అదే ఒకే దారి. అటెన్షన్ స్టూడెంట్స్, ఎగ్జామ్స్ రావడం వల్ల ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే ని క్యాన్సిల్ చేస్తున్నాం. అందువల్ల అందరూ స్టడీస్ లో కాన్సంట్రేట్ చేసి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే మార్గం చూడండి. మిస్ టాయిలెట్ సార్. ఏంటి? టాయిలెట్. టాయిలెట్. సరే వెళ్ళు. ఇప్పుడు గమనించాలి. మిస్ టాయిలెట్. ఈ రోజు స్పోర్ట్స్ డే అడుగుతారు, రేపు ఫ్రైడే అడుగుతారు, ఆ తర్వాత చూసారా సార్, వీళ్ళందరూ కలిసికట్టుగా ఎక్కడికో గ్రూప్ గా వెళ్తున్నారు. అవును సార్, ఏదో ప్లాన్ చేస్తున్నారు సార్. సార్ మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారిని పిలవండి. ఈ రోజు ఆ పిల్లల సంగతి ఏంటో నేను చూస్తాను. త్వరగా రండి. ఏంట్రా నువ్వు పాకెట్ లో పెట్టుకున్నావు? ఏం సార్ ఇది? చాక్ వేసి తినడానికి ఎంత దూరం వచ్చారా? సార్ ఊరికే ఉండండి సార్. రే ఎందుకు ఇక్కడికి వచ్చారు? నిజం చెప్పండి రా. ఆలోచిస్తున్నారు చూడండి. సార్ ఈ వాల్ లో రాయడానికే సార్ వచ్చాం. రాయడానికా? సార్ ఇందులో ఏం రాసినా అన్ని అలాగే జరిగిపోతాయి సార్. అలాగా? ఏమంటున్నారా? గోడ మీద ఏంట్రా ఇన్ని రంగులు? ఈ రోజు వర్షం రావాలి. పెద్ద సింగర్ అవ్వాలి. ఇలా క్రికెటర్ అవ్వాలి. సైకిల్ నేర్చుకోవాలి. ఈ రోజు లీవ్ కావాలి దేవుడా. మాన్సూన్ రావాలి. ధోని ఇంకొక ఐపీఎల్ ఆడాలి. సార్ అటు చూసారా? చూస్తూనే ఉన్నానయ్యా. సార్ వాళ్ళు నా గురించి రాశారు సార్. మారిముత్తు సార్ని కుక్కలు తరిమి కోరికి ఊరుకోడ్రా. సార్ ఏం సార్ నవ్వుతున్నారు? రేపట్లోగా గోడ మీద ఉండే రాతలు ఏది ఉండకూడదు. బుల్డోజర్ పెట్టి కొట్టింది సార్. అట్లీస్ట్ పెయింట్ అయినా కొట్టించండి సార్. చాలా విపరీతంగా రాశారు సార్. చూడ్డానికి నీచంగా ఉంది సార్. మీరేం సార్ అలా చూస్తున్నారు? ఒకవేళ మీ గురించి ఏదైనా రాశారా? అమ్మకి ఆపరేషన్ బాగా జరగాలి. మనోజ్ వాళ్ళ అమ్మకి ఆపరేషన్ బాగా జరగాలి. మనోజ్ అమ్మకి ఆపరేషన్ బాగా జరగాలి. అంటే ఇందులో రాసినవన్నీ జరుగుతున్నాయా? సార్ చిన్నపిల్లలు ఏదో గోడ మీద రాస్తే మీరు కూడా అలాగే నమ్మేస్తున్నారేంటి సార్? ఇది అబద్ధం అని నేను నిరూపిస్తాను సార్. ఇప్పుడు ఏం రాయడానికి వచ్చారా? సార్ చెప్పండ్రా. సార్ ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే జరగాలని రాయడానికి వచ్చాం. స్పోర్ట్స్ సబాష్ సబాష్ సూపర్ చేయవండి సార్. ఇప్పుడు చెప్పావు చూసావా? అది అలాగే గోడ మీద రాయి చూద్దాం. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో స్పోర్ట్స్ డే జరిగిందంటే నన్ను మీరందరూ సార్ సార్ అని పిలుస్తారు కదా, అదంతా మానేసి స్ట్రైట్ గా మారిమూతని పేరు పెట్టి పిలవండ్రా. రే మారిమూతని పిలవండ్రా. వెళ్ళి రాయరా. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి రాయ్. త్వరగా చెప్పారు కదా, వెళ్ళి రాయరా. పొట్టి పొలంకాయ టైం చూసుకుంటాను. వెళ్ళి రాయరా.
రే ఇప్పుడు ఏం చేయాలి? మనం కావాలంటే పీటీ సార్ దగ్గర వెళ్ళి చెప్పేదాం రా. ఇతనేంట్రా తన పేరు చెప్పి తనే అరుస్తున్నారు. రే ఆయన అంతేరా. నేను ఇప్పుడే పిలుస్తాను. సార్ సార్ ఎవరిని అడిగి సార్ స్పోర్ట్స్ డేని క్యాన్సిల్ చేశారు? అది సరే గాని పిల్లల దగ్గరంతా వానతి మిస్ మీ మనిషి అని చెప్పున్నారేంటి? సార్ గర్ల్స్ మాత్రమే టీచర్ తో మాట్లాడాలి, బాయ్స్ అంతా టీచర్ తో మాట్లాడకూడదని బెదిరించారట. అయ్యో రాహుల్ స్వయంగా కంప్లైంట్ ఇచ్చాడు. ఎరా జరగాల్సింది. అబద్ధం చెప్తున్నాడు సార్ వీడే సార్ వానత మిస్ని లవ్ చేసేది. ఏంటి మీరు చిన్న పిల్లాన్ని పోయి? ఎవరు వీడా? సార్ వీడి గురించి మీకు తెలియదు సార్. మీరు కావాలంటే వానత మిస్ని అడగండి, పిలిపించండి అవ్వండి. ఎక్స్క్యూజ్ మీ. మిస్ ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది. స్టూడెంట్స్ ఇవాళ వస్తారు, రేపు వెళ్ళిపోతారు. స్టాఫ్స్ మనమే కదా ఐకమత్యంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీకు రాహుల్ ముఖ్యమా లేక నేను ముఖ్యమా అని? ఇందులో డౌట్ ఏముంది? రాహులే ముఖ్యం. అర్థమైంది. వాడు కార్లో వస్తున్నాడు, నేను బైక్లో వస్తున్నాను. అంతేగా? నేను కూడా ఒకరోజు కారు కొనుక్కొని కనకవేల్, సార్ స్పోర్ట్స్ డేని మీరు జరిపించగలరా లేదా సార్? అర్థం చేసుకోండి కనకవేల్, స్టాఫ్స్ అంతా వేస్ట్ ఆఫ్ టైం అని ఫీల్ అవుతున్నారు. వేస్ట్ ఆఫ్ టైమా? ఏది సార్ వేస్ట్ ఆఫ్ టైమా? 8 గంటలు క్లాస్లో కూర్చున్నాక చివరిగా పీటీ పీరియడ్ వచ్చేటప్పుడు కళ్ళలో కనిపించే సంతోషాన్ని ఎప్పుడైనా చూసారా సార్? ఒక వారం క్లాస్ రూమ్ లో తెలియని పాఠాలని ఆ ఒక్క పీరియడ్ మీరు తీసేస్తారా సార్? ఒక సంవత్సరం పాటు తెలియని పాఠాలని స్పోర్ట్స్ డే జరిపించి ఆ ఒక్క రోజులోనే తీసేస్తారా? ఇప్పుడు చెప్తున్నాను సార్, నా పీటీ పీరియడ్ ని ఎవరి కోసం వదులుకోవడం కుదరదు. స్పోర్ట్స్ గివ్ డిసిప్లిన్. దీన్ని ఒక మహాకవి సుప్రతే మనకి అన్నిటికంటే ముఖ్యమైంది. ఆ సుప్రతే చివరికి మనకి ఎంతో చాలా సార్ ఈయన సినిమా పాటలు పాడుతున్నారు సార్. ఏంటి సార్ ఇది? స్పోర్ట్స్ డే వద్దని ఇంకెవరైనా చెప్పుంటే పర్వాలేదు సార్. ఒక వాలీబాల్ ప్లేయర్ మీరే ఆ మాట అనడం ఏంటి సార్? నేను వాలీబాల్ ప్లేయర్ అని మీకెలా తెలుసు కనకవేల్? బిస్కెట్ వేసాడు. ఏంటి సార్, ఒకరిని చూస్తే తెలియదే ఏంటి వాలీబాల్ ప్లేయర్ అవునో కాదో? కనకవేల్, సార్ ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే జరుగుతుంది. అది కూడా సాధారణంగా కాదు, బ్రహ్మాండంగా. మా కాలేజ్ కి టైం అవుతుంది మా, త్వరగా. ఏంటి ఆకలేస్తుంది మా. పచ్చడి చాలా మా. ఎందుకు మా 2 ప్లేట్ వేస్తున్నావు? వేలు మా అబ్బా, ఇదొకటి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా అది వేడిగా ఉంది నాన్న దోశ. అమ్మమ్మ, చాలమ్మా. తిన్నానా? ఇప్పుడే కదమ్మా తిన్నాను. పొడి దోశ నాన్న నీకు ఇష్టం చేశాను. తినిపించు. 5th స్టాండర్డ్ చదివే అబ్బాయి స్కూల్ కి వెళ్ళబోతున్నాడు. బాగా వెళ్ళేది తినిపించు. స్కూల్కే కదే. స్టమక్ బౌండ్ పోవే. రేయ్ పరా. ఇదిగో ఒక్క ముద్ద తిను. ఆ. ఎలా రావే అన్నయ్యకి తినిపించు. ఇప్పుడే కదా తిన్నాడు బండాడు. ఏయ్, నువ్వే తినవే, పోవే. హలో, జాతకాలేవి కలిసేటట్టు లేదమ్మా. 3 జాతకాలు పంపించానుగా, ఒక్క జాతకం కలవలేదా? అవునమ్మా. ఇప్పటిదాకా 50-60 జాతకాలు పంపించాను, ఏది అమరట్లేదేంటయ్యా? అమ్మా, మీ అబ్బాయి జాతకం సామాన్యమైనదా?
గుర్తుంది కదా? మీ అబ్బాయి జాతకంలో పెద్ద గంట ఉంది. పెళ్ళయ్యేంత వరకు ఏ కారణం కొద్దీ వాణ్ణి సమస్యని బయటికి వదలకండి. అలా వదిలితే మీ నుండి దూరంగా వెళ్ళిపోతాడు, లేకపోతే వాడు ప్రాణంతోనే ఉండడు. అయ్యో, అందువల్ల పెళ్లి జరిగేంత వరకు వాణ్ణి జాగ్రత్తగా చూసుకుంటే మంచిది.